ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఉమెన్ డ్రెస్ సెన్స్ బాగాలేదనో, లేకపోతే వి సపోర్ట్ ఉమెన్ అనో, లేకపోతే వి సపోర్ట్ సమ్ ఎక్స్ పర్సన్ అనో అని వాళ్ళు వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మన మీద ఇవన్నీ రుద్దుతున్నారు. ఎందుకు మనం ఉమెన్ చేసిన పనుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోమని? ఎంతమందికి తెలుసు చెస్ లో మన ఇండియన్ ఛాంపియన్స్ ఉన్నంత క్రేజ్ ఇంకెక్కడా లేదని? మన ఇండియాలో లేదు వాళ్ళ క్రేజ్. అది తెలుసా మీకు? రీసెంట్ గా మన యాక్టర్ ప్రగతి గారు ఆవిడ చేసిన అచీవ్మెంట్స్ ఎవరికన్నా తెలుసా? తెలియదు. ఇప్పుడు అవన్నీ మాట్లాడే పీపుల్ ఇవన్నీ ఎందుకు మాట్లాడరు? ఇవి కూడా మాట్లాడాలి కదా వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ గురించి మాట్లాడే వాళ్ళంతా ఫస్ట్ వాళ్ళు చేసిన ప్లస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు ఏదో ఇప్పుడు సర్టెన్ పీపుల్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఒక 50% పీపుల్ ఉన్నారనుకో, మరి ఎలా ఇండియాకి మెడల్స్ తెచ్చిన వాళ్ళు పోతే వాళ్ళ వాళ్ళ పాత్రలో కానీ వాళ్ళ కెరియర్ లో కానీ నెంబర్ 1 గా ఉన్న వాళ్ళ గురించి కూడా ఎవరు మాట్లాడరు? ఎవరు? అవి కూడా మాట్లాడాలి కదా. సుధామూర్తి గారు ఉన్నారు, కిరణ్ బేడి గారు ఉన్నారు, మన పివి సింధు గారు ఉన్నారు. వీళ్ళందరి గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు ఈ జనాలంతా ఈ లేడీస్ డ్రెస్ గురించి కానీ లేకపోతే వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ ఎవరన్నా మాట్లాడారా? మీకు ఓన్లీ యాక్టర్సే తెలుసు కానీ అథ్లెట్స్ తెలుసా? ఎంటర్ప్రెన్యూర్స్ తెలుసా? ఉమెన్ లో మీకు ఎవరు తెలియదే? గ్రేటెస్ట్ ఉమెన్ ఎవరు తెలుసు మీకు? ఎందుకు వీళ్ళంతా చేసి ఏంటంటే అటెన్షన్ వాళ్ళు గ్రాప్ చేయడానికి మేము ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి అనడానికి కాంట్రవర్షియల్ మాట్లాడతారు అంతే తప్ప వాళ్ళు ఏదో ఉమెన్కి ఏదో చేసేద్దాం అని కాదు. ఉమెన్ సాధించిన అచీవ్మెంట్స్ గురించి ఎవడన్నా మాట్లాడా? ఎవడో మాట్లాడు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి వ్యూస్ రావు, కామెంట్స్ రావు, ఫాలోవర్స్ పెరగరు. మన అటెన్షన్ వాళ్ళ మీద గ్రాప్ చేయం, ఎందుకంటే వీళ్ళెవరో దాని గురించి చెప్పరు. మన ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది గ్రేటెస్ట్ ఉమెన్ ఉన్నారో తెలుసా మీకు? ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో తెలుసా మీకు? తెలీదు. పివి సింధు మన తెలుగు వాళ్ళు, ఒలింపిక్ ఇన్ బ్యాడ్మింటన్ ఫ్రమ్ ఇండియా, అది తెలుసా మీకు? తెలియదు. నిఖితా జరీనా 2 టైమ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ ఫ్రమ్ తెలంగాణ, తెలుసా మీకు? తెలీదు. జ్యోతి ఎర్రాజీ ఇండియాస్ ఫాస్టెస్ట్ 100 అండ్ ఏషియస్ గోల్డ్ మెడలిస్ట్, మీకు తెలుసా? తెలీదు. నేర్ హంపి వరల్డ్ క్లాస్ చెస్ ఛాంపియన్ ఫ్రమ్ విజయవాడ, మీకు తెలుసా? తెలీదు. దీప్తి జివాన్జీ పారా ఒలింపిక్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, మీకు తెలుసా? తెలీదు. ఈషా సింగ్ యంగ్ షూటింగ్ సెన్సేషన్ అండ్ నేషనల్ ఛాంపియన్, మీకు తెలుసా? తెలీదు. గాయత్రి గోపీచంద్ కామన్వెల్త్ సిల్వర్ మెడలిస్ట్ ఇన్ బ్యాడ్మింటన్, మీకు తెలుసా? తెలీదు. జస్ట్ ఏదో ఉమెన్ డ్రెస్ సెన్స్ బాగాలేదనో, అది బాగాలేదనో, ఇది బాగాలేదనో వాళ్ళు కామెంట్ చేస్తుంటే వీళ్ళు ఆ టాపిక్ తీసుకుని హైలైట్ చేసేసి వాళ్ళ రీచ్ వాళ్ళు పొందుతున్నారు. ఇప్పుడు ఎన్ని ఎలా అయిపోయిందంటే ఉమెన్ మీద ఎంటర్టైన్మెంట్ అవుతుంది, ఎవడో కూడా పనికొచ్చి మాట ఎవడో చెప్పట్లేదు. ఎందుకు ఇలాగా తయారవుతున్నారంతా? ఉమెన్ లో ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో తెలుసా? మీకు తెలీదు. మీకు తెలుసా ఇండియన్ ఆర్మీలో ఎంతమంది ఉమెన్ ఉన్నారు? ఇండియన్ ఆర్మీలో ప్రత్యేకంగా 7,000 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ అన్ని కలిపితే 11,500 మంది ఉన్నారు. మీకు తెలుసా? తెలియవు. ఎందుకంటే అవన్నీ మనకు అన్వాంటెడ్ టాపిక్స్, ఎవరికి మనకు పనికి రావు. టాపిక్స్ చేస్తే రీచ్ రాదు, అందుకే వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఒక ఉమెన్ బయటికి రావడమే కష్టం అన్న రోజుల్లో వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. దాన్ని అప్రిషియేట్ ఎవడో చేయట్లేదు, ఈవెన్ కామెంట్ చేస్తున్నారు. అంతా చేస్తారు, వీళ్ళ వల్ల ఏమవుద్ది? మీరు అబ్జర్వ్ చేస్తే క్లాస్ లో ఉమెన్సే టాపర్. 10th రిజల్ట్స్ రిలీజ్ అయినా కూడా ఉమెన్ దే ఆధిక్యత ఉందని. ఇంటర్ లో కూడా అంతే, ఎంసెట్ లో అంతే. ఎందులో చూసినా వాళ్ళే ముందు ఉంటున్నారు కదా. అవన్నీ మనం ఎందుకు తీసుకోవట్లేదు? పనికిరాని వాటిని మన టాపిక్స్ అన్ని హైలైట్ చేయడం ఎందుకు? పనికొచ్చి దాని మీద చేయండి ఎవరైనానే. చెప్పినవాడు రైట్ టు స్పీచ్ అంటున్నాడు, జనం అందరి మీద రుద్దుతున్నారు. ఎందుకంటే మీకు ఏమీ తెలియకపోవడం వల్ల వాళ్ళు చెప్పింది నిజం అనుకుని మీరు అందరు నమ్ముతున్నారు. ఇప్పుడు ఒక పేరెంట్, అదే ఒక తండ్రి ఆ పిల్లని తన స్కూల్కి పంపడానికి ఇప్పుడు ఈ రేపులు, మర్డర్లు, కిడ్నాప్స్, ఉమెన్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతున్న సిచ్యువేషన్ లో ఒక పాపనే స్కూల్కి పంపాలంటే ఎంత భయపడతాడు? ఒకసారి ఆలోచించండి. మీరు ఆబ్జెక్టిఫై చేసి చూస్తున్నారు. ప్రాబ్లం వాళ్ళదా మందా? మందే. సర్టెన్ డ్రెస్ వేసుకుంటేనే జరుగుతున్నాయి అంటే కాదు కదా. ఇప్పుడు పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద కూడా ఎన్ని యాసిడ్ దాడులు జరగలేదు, ఎన్ని రేపులు జరగలేదు, ఎన్ని మర్డర్స్ జరగలేదు, ఎన్ని కిడ్నాపింగ్స్ జరగలేదు. ఈవెన్ మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లల్ని ఇచ్చేస్తున్నారు. ఇందులో డ్రెస్ సెన్స్ ఉందా? కాదు కదా. మైండ్ సెట్, మన మైండ్ సెట్ డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. మన మైండ్ సెట్ మారాలి. ఉమెన్ చీర కట్టుకోవాలి, చుడిదార్ వేసుకోవాలి, ఏ చెప్తా ఉంటారు. ఇప్పుడు అన్ని చెప్పినాడు, ఇప్పుడు వీడు ధోతి కుర్తా వేసుకుని మొత్తం అంతా తిరుగుతాడా? లేదు కదా. వీడి కంఫర్ట్ వీడు చూసుకుంటాడు కదా. వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు. అవి డ్రెస్ సెన్స్ మీద మొత్తం అన్ని అంటే అది రాంగ్. అది మన ఇక్కడ పాయింట్ ఏంటి? మన మైండ్ సెట్ మారాలి, డ్రెస్ కాదు. ఇప్పుడు ఆ డ్రెస్లు వేసుకుంటున్న కంట్రీస్ లో పెద్దగా రేపులు, మర్డర్లు, ట్రాఫికింగ్, కిడ్నాప్లు ఏం జరగట్లే. ఇప్పుడు చీర కట్టుకోవాలి, చుడిదార్ వేసుకున్న మన కంట్రీలోనే జరుగుతున్నాయి అవన్నీ. అవన్నీ మీరు అబ్జర్వ్ చేశారా? చెయ్యరు. ఎందుకంటే ఆ పాయింట్ ఎవడో మనకి చెప్పడు వ్యాలిడిటీగా. చెప్పారా? చెప్పరు. ఇప్పుడు ఇలాంటి సమాజంలో ఒక ఉమెన్ చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టం. నీదే ఉందిరా, నువ్వు షర్ట్ ప్యాంట్ ఏదో వేసుకుని వెళ్ళి వర్క్ లేకపోతే
స్కూల్కో కాలేజీకి వెళ్ళిపోతాం, వాళ్ళేంటి చుడిదార్ వేసుకోవాలంటారు, చీర కట్టుకోవాలంటారు, జడ ముడేసుకోవాలంటారు, తొక్క తోటగారు 100 రూల్స్ పెడతారు. ఎందుకు? మన మైండ్ సెట్ మారినంత వరకు ఇవన్నీ ఎన్నున్నా వేస్టే. ఇప్పుడు రాత్రి కాలంలో చెప్పేవాళ్ళ మాటలు కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు అవన్నీ? ఇప్పుడు ఉమెన్ ఇంట్లోనే ఉండాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడకూడదు. ఎక్కడున్నాం మనం? 2025లో ఉన్నాం. వాళ్ళు అచీవ్ చేసినవి చాలా ఉన్నాయి. అంతమంది సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్లో చూస్తే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడకూడదు. ఇవన్నీ మనకు అక్కడి నుంచి పోర్ట్రేట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం జాబ్లో కానీ ఎక్కడైనా మన వర్క్ స్పేస్లో కానీ ఇప్పుడు ఒక అమ్మాయితో కానీ ఇప్పుడు మన టీమ్ లీడ్ ఉమెన్ అయితే కానీ వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా వీడు అంటూ ఉంటాడు, అరే ఎప్పుడు మాట్లాడలేదురా అమ్మాయిలతో. అంటే అదొక పెద్ద బూత్ కింద మన స్కూల్స్ అండ్ కాలేజెస్ పోర్ట్రేట్ చేసినాయి మన మీద. తప్పు ఎక్కడ ఉంది? ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇద్దరు సమానమే అని చెప్తారు, మరి అది ఎందుకు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వలేదు? అబ్బాయిల క్యాంపస్ వేరు, అమ్మాయిల క్యాంపస్ వేరు. చాలా డిఫరెన్సెస్ మనకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మామూలుగా మాట్లాడితే ఏమవుతుంది కదా. ఇప్పుడు ఈవెన్ ఆఫీసెస్లో మాట్లాడాలన్నా కూడా వీడు మాట్లాడుతున్నా అవతల వాళ్ళు వీళ్ళ మధ్యన ఏదో ఉందని వీళ్ళు చెప్తా ఉంటారు. ఇదంతా నాన్ సెన్స్ కింద క్రియేట్ చేశారు మొత్తం మన ఎకో సిస్టమ్ మొత్తం. ఇవన్నీ మారాలి. ఇప్పుడు ఈ హ్యూమన్ డ్రెస్ సెన్స్ అన్నది చాలా చిన్న టాపిక్. ఎంత చిన్నదంటే వాటర్ డ్రాప్ అంతే. మనం ఫోకస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడవచ్చు మనం, వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడవచ్చు మనం, ఎంతమంది ఉమెన్ డాక్టర్స్ ఉన్నారన్నది మనం మాట్లాడవచ్చు. మైండ్ అంతా నాన్ సెన్స్ మీదకే వెళ్తుంది. మన పనికొచ్చే టాపిక్ మీద మనం ఇవ్వడం కాన్సన్ట్రేట్ చేయం కదా. ఎప్పుడన్నా మనం పనికొచ్చే వాటి మీద ఆలోచించాం. ఇప్పుడు నేను ఈ టాపిక్ ఇంత ఎలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళు చెప్పి చిన్న చిన్న మాటలకి సమాజంలో ఉమెన్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారంటే ఈవెన్ ఇప్పుడు వాళ్ళని బయట పంపాలన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయికి జాబ్ వస్తే నేను హైదరాబాద్ వెళ్తా అంటే ఆ తండ్రి మైండ్లో ఎన్ని ఆలోచనలు తిరుగుతాయో తెలియదు మీకు. ఎందుకంటే ఆ తండ్రికి ఆ కూతురు మీద ఉన్న ప్రేమ, భయం అలాంటిది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుద్ది ఏంటో, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కొత్త ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటో. ఈవెన్ ఆ సేఫ్ ప్లేస్ అయినా కూడా వీళ్ళకి భయం. వాళ్ళని పంపించడానికి ఫస్ట్ ఎందుకులేమో వద్దామా మనకి జాబ్ అయ్యని చెప్తారు. అంటే ఉమెన్ మనం వెనక లాగేసినట్టే కదా. ఉమెన్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఇండియాకి, కానీ అదంతా జస్ట్ 10% కూడా కాదు అది. ఎందుకంటే అన్ని అమ్మాయిల మీద పోర్ట్రేట్ చేయడం వల్ల మనకి ఏమైనా ఎంపవర్మెంట్ అనేది తగ్గుతుంది. ఇవన్నట్లకి రీజన్ ఎవరు? మనమే మెయిన్ రీజన్ దానికి. ఎందుకంటే మనం సపోర్ట్ చేయాల్సింది పోయి డ్రెస్ సెన్స్ అంటాం, లేకపోతే రకరకాలుగా చెప్తాం. అవన్నీ జస్ట్ 1% అంతే. మనం పనికొచ్చి టాపిక్ మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఒక్కడు కూడా వాటి మీద మాట్లాడు. మన ఇండియాలో 49% ఉంది ఉమెన్ స్ట్రెంత్. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ మీద పోర్ట్రేట్ చేయడానికి చూస్తాం, కానీ అసలు మన బొక్కలు ఎన్ని ఉన్నాయి మనం ఎందుకు ఆలోచించట్లేదు? అవి చేసి చెత్త మెసేజెస్ వల్ల, ఈ చెత్త పోర్ట్రే వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మన క్లాస్లో చూస్తే అబ్బాయిలు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతోమంది ఉండరు. అమ్మాయిలు మాక్సిమం 100లో 90 క్లాసెస్లో వాళ్ళే క్లాస్ ఫస్ట్ ఉంటారు. మీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూస్తేనే మీ మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పేయచ్చు. చెత్త కంటెంట్ అంతా మన దగ్గరే ఉంటుంది. ఎన్నంత తిట్టుకున్నా సరే చెత్త మొత్తం మన దాంట్లోనే ఉంటుంది. మళ్ళీ మనం వాళ్ళని కామెంట్ చేయడం, దాన్ని మళ్ళీ వీళ్ళు సపోర్ట్ చేయడం. ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. ఇప్పుడు మనం వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ ఫర్ ఉమెన్ అంటే ఇండియా రాదు. ఇప్పుడే కదా, ఇంకెప్పటికీ రాదు. ఎందుకంటే ఎలా ఉంటే మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ఉమెన్ అంటే ఇండియా నెంబర్ 1 వచ్చేలా మీరు చేస్తారు ఖచ్చితంగా. మార్క్ మై వర్డ్స్. ఇండియాలో అమ్మవార్లను పూజిస్తాం, దేవతలను పూజిస్తాం, కానీ ఇండియాలోనే ఎక్కువ ఉమెన్ మీద ఈ క్రిమినల్ అటాక్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఎందుకు మీరు ఎవరన్నా ఆలోచించారా? వేరే కంట్రీస్లో అంత పెద్దగా ఎందుకు జరగట్లేదు? మనం రెస్పెక్ట్ అన్న పేరుతో డిస్రెస్పెక్ట్ఫుల్ గా మనం బిహేవ్ చేస్తున్నాం వాళ్ళ మీద. ఈ రెస్పెక్ట్ ఉమెన్ తక్కువ తోటగరా అని చెప్తారు, అవన్నీ సొల్లు. అవి ఆపేయండి ఫస్ట్. మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అది మీ మాట్లాడే భావం బట్టి తెలుస్తుంది. మీరు ఉమెన్ సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఫేక్ మెసేజెస్ స్ప్రెడ్ చేసి అన్వాంటెడ్ అన్ని స్ప్రెడ్ చేసి వాళ్ళని డౌన్ గ్రేడ్ చేస్తున్నారు తప్ప మీరు ఏమి చేసిన ఉపయోగం ఏం లేదు వాళ్ళకి. ఉమెన్ ఐపీఎల్ ఎంతమంది చూస్తారు? చూడరు, మాక్సిమం చూడరు, తక్కువ మంది చూస్తారు. ఇప్పుడు అదే మెన్ ఐపీఎల్కి అయితే స్టాంపేడ్ దాకా వెళ్ళిపోయింది. ఎందుకు జరుగుతుంది ఇలాంటివన్నీ? రెండు క్రికెటే కదా. మన పోర్ట్రేట్ చేస్తుంది వేరు, అంటే మనం సపోర్ట్ చేయము. సపోర్ట్ అన్న పేరుతో ఇంకా డిగ్రేడ్ చేస్తాం వాళ్ళని, అంతే తప్ప మనం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే నువ్వు స్టేటస్ పెడతావు, అంతేగాని నీ మైండ్ సెట్ మారదు కదా. ఇవన్నీ జరిగాక మనం స్టేటస్ ఎందుకు పెడతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం మారాలి. మనం మారతాం మానేసి వి సపోర్ట్ ఉమెన్, వి స్టాండ్ విత్ ఆల్, వి స్టాండ్ విత్ యూ, ఇవన్నీ కాదు. ఒక్కొక్కటి మైండ్ సెట్ మారితే వి స్టాండ్ విత్ యూ అన్న పదమే తీసేయచ్చు. మనం అందరూ ఈక్విటీగా చూడండి. అవన్నీ మానేసి
వాడు చెప్పిన స్టేట్మెంట్ వీడు చెప్పిన స్టేట్మెంట్లు వ్యూస్ కోసం రీచ్ కోసం వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం వాళ్ళు మన మీద పోర్ట్రే చేస్తున్నారు. సో ఈ స్క్రాప్ అంతా వదిలేయండి. ఇప్పుడు ఈ డ్రెస్ అన్న టాపిక్ 1 సెక్టార్ లో ఉన్నది, ఈ 99% సెక్టార్స్ అన్నట్ల మీద ఎందుకు రుద్దుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడియోలో నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఉమెన్ సపోర్ట్ చేస్తున్నాం ఇవన్నీ కాదు, వాళ్ళు మన మైండ్ సెట్ మారాలి. వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అన్న పేరుతో ఇంకా వాళ్ళని డౌన్ గ్రేడ్ చేస్తున్నాం, అది మారాలి.